జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో లేదా ఏలనాటి శనినో లేదా పంచమ శనినో లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకర్క బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు, రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగు, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అనే మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే గనక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు, ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, ఏ నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి 2025 సంవత్సరంలో మారబోతున్న శని ఏదైతే కుంభం నుంచి మీనానికి వెళ్ళి ఏదైతే శని మారబోతున్నారో, ఈ నవమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. కాబట్టి ఈ నవమ స్థానంలో సంచారం ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ఆల్రెడీ కర్కాటక రాశి వాళ్ళు ఈ గత 2.5 years కూడా చాలా ఒడిదొడుకులు, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా చాలా ఒడిదొడుకులు ఫేస్ చేసి ఉంటారు. అటు జాబ్లో కూడా స్ట్రెస్, అష్టమ స్థానం అంటే శారీరకంగా సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ సమయంలో జాబ్లో ఎక్కువసేపు పనిచేయవలసిన ప్రమేయము, తక్కువ జీతము, ఇలాంటివన్నీ మీరు ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. ఇక నవమ స్థానానికి వెళ్తున్నాడు. అష్టమ స్థానంలో ఉన్నప్పుడు ఒకలాగా ఫలితాలు, నవమానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు. ఈ సమయంలో మీకు కర్కాటక రాశి వాళ్ళు ఒకసారి చూసుకోండి. అక్కడ గనక అంటే మీనరాశిలో గనక నవమాధిపతి అంటే నవమ స్థానంలో గనక ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతువో, ఇలాంటి ఈ శనికి శత్రుగ్రహాలు, ఈ 3 గ్రహాలు శనికి శత్రుగ్రహాలు. కాబట్టి అక్కడ గనక ఆ సూర్య, కుజ, కేతు లాంటి గ్రహాలు ఉంటే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎడ్యుకేషన్ చేసే పిల్లలు, హైయర్ ఎడ్యుకేషన్ చేసే పిల్లలు చాలా జాగ్రత్తగా చదువుల పట్ల కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళాలి. ఖచ్చితంగా ఈ సమయంలో మీకు తండ్రికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నవమస్థానం అంటే పితృస్థానం. పితృస్థానంలో శని వచ్చినప్పుడు 100% ప్రతి ఒక్కరికి కూడా తండ్రి నుంచి ఏదో ఒక ఇబ్బంది ఏర్పడే సూచనలు ఉంటాయి. తండ్రికి సంబంధించిన విషయంలో ఒక దుఃఖము ఏర్పడే సూచనలు ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ యువర్ హారోస్కోప్ ఆల్సో. మీ జన్మజాతకంలో కూడా దశాభుక్తి చూసుకోండి. అక్కడ సూర్య, కుజ, కేతు ఉంటే ఇలాంటి స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఏ గ్రహము లేదు, శని అప్పుడు అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. ఏ 4, 5, 6 ఇట్లా ఇచ్చి ఉంటే
అంత పెద్దగా మేజర్ ప్రాబ్లం ఉండదు కానీ బట్ తండ్రికి సంబంధించిన విషయంలో అయితే మీకు సమస్యలు తప్పవు. తర్వాత కొన్ని ఏదైతే మీరు అనుకుంటారో ఈ ఒక ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయంలో కొంచెం ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. అయితే ఈ సమయంలోనే ఈ 2025 సంవత్సరంలో ఈ నవమాధిపతి గురు వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఫారిన్ ట్రావెల్ కూడా అయ్యే అవకాశాలు ఉంటుంది. తర్వాత సోదరులతో తగాదాలు, భిన్నాభిప్రాయాలు ఏర్పడే సూచనలు ఉంటాయి ఈ సమయంలో. అంటే నవమ స్థానంలో రాగానే శని నుంచి ఇలాంటి చిన్న చిన్నవి, ఎలాంటిది ఎడ్యుకేషన్ రిలేటెడ్, తండ్రికి ఆరోగ్య సమస్యలు, చేసే ప్రతి పనుల్లో కూడా మీకు అదృష్టం ఎలా ఉంటుంది అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. శని అక్కడ ఎన్ని పాయింట్స్ ఇచ్చాడో చూసుకోవాలి. తర్వాత అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఆ ఇంట్లో, మీ మీనరాశిలో ఆ ఒక స్థానంలో సూర్య, కుజ, కేతు లాంటి గ్రహాలు ఉన్నప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండి ప్రయత్నం చేయాలి. ధర్మంగా ఉంటారా లేదా అనేది కూడా నవమ స్థానం నుంచే మనము తెలుసుకుంటాం. ఈ సమయంలో మీరు ధర్మంగా ఉంటే మిమ్మల్ని శనిదేవుడు రక్షిస్తాడు ఖచ్చితంగా ఈ సమయంలో. అంటే ఈ ఒక సమయంలో ఏ శారీరకంగానో ఏ ఆర్థిక పరంగానో మీకు ఇబ్బందులు రావండి. మీకు వచ్చేదంతా కూడా ఈ ఒక తండ్రికి సంబంధించిన విషయంలో, ప్రాపర్టీకి సంబంధించిన విషయంలో, సోదరులతో, హైయర్ ఎడ్యుకేషన్, ఫారిన్ ట్రావెల్కి సంబంధించిన విషయంలో మీకు ఒడిదొడుకులు, ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి తప్ప మిగతా ఫైనాన్షియల్ కావచ్చు, ఆరోగ్యరీత్యా, శారీరకంగా మీకు ఎటువంటి సమస్యలు ఈ సమయంలో రావు. మీరు చేసే పని, ఆ పని మీకు ధర్మబద్ధంగా ఉంటే కనుక ఆ పని సక్సెస్ అవుతుంది. ధర్మబద్ధంగా లేకుండా ఉంటే ఈ సమయంలో ఈ శని నవమస్థానంలో సంచారం ఏదైతే ఉందో ఈ సమయంలో అది ఖచ్చితంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, వెంటాడుతుంది అనేది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో మొత్తానికి నవమస్థానంలో శని రాగానే మనకి ఇలా అయిపోతుంది అని కాకుండా మనకు అష్టాకవర్గ బిందులు ఎలా ఉంటాయో చూసుకోవాలి. అక్కడ ఏదైనా ప్లానెట్ ఉందా, శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు చూసుకోవాలి. అప్పుడు మనకి ఫలితాలు తెలుస్తాయి. మొత్తానికి ఈ సమయంలో కర్కాటక రాశి వాళ్ళు ఫాదర్ రిలేటెడ్ చాలా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా మీరు ఎంచుకునే సబ్జెక్ట్ని కూడా కరెక్ట్గా ఆలోచించుకొని ఎంచుకోండి. ఒక బ్లైండ్ మెథడ్గా వెళ్తే మళ్ళీ మీరు ఇబ్బంది పడక తప్పదు. ఈ ఒక సమయంలో ఎస్పెషలీ ఈ కర్కాటక రాశి వాళ్ళు ప్రతిరోజు శివాలయానికి వెళ్ళి ప్రదోషకాలంలో నువ్వుల ఒత్తులు వెలిగిస్తూ ఉండండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని, గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. బూడిద గుమ్మడికాయ దీపాన్ని శనివారం పూట వెలిగించడానికి ప్రయత్నాలు చేసుకోండి. వీలైతే శనివారం పూట కాకులకు బిస్కెట్ లాంటివి వేయండి. తప్పనిసరిగా బిస్కెట్లు వేస్తూ వెళ్ళండి కాకులకి. ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.